ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి. వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ దశ తిరగటం ఈ రోజు నుంచే ఆరంభమైంది. నా మీద నమ్మకంతోటి, భక్తితోటి నా చెయ్యిని తాకు తల్లి, నీ ముఖంలో ఆనంద చిరునవ్వు వస్తుంది తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో, అటువంటి శుభవార్త ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. రేపు ఉదయం నుంచి అన్ని శుభవార్తలే వింటావు తల్లి అని అయితే మన బాబాగారు సందేశం ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఆ శుభవార్త ఏమిటి అనేది, బాబాగారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అన్నది బాబాగారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్. ఒక ఊరిలో భోగరాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి బట్టల వ్యాపారం చేయాలి అనే ఆలోచన వచ్చింది. అప్పుడు బట్టల వ్యాపారం దుకాణం పెట్టి అప్పుడు కోదండరాముని ఇలా వేడుకుంటాడు. రామయ్య తండ్రి, నేను ఈరోజు బట్టల దుకాణం వ్యాపారం మొదలుపెట్టాను. ఈ వ్యాపారంలో నాకు లాభాలు రావాలి, మంచిగా అన్నీ అమ్ముడిపోవాలి. నీవు నాకు సహాయం చేయాలి. అలాగే నా వ్యాపారంలోనూ నా కుటుంబ విషయంలోనూ ఎప్పుడూ తోడుగా ఉండాలి రామయ్య తండ్రి. ఆ విధంగా నాకు లాభాలు వస్తే 100 కాసులతో హారాన్ని చేయించి మీ సన్నిధానానికి వచ్చి నీకు సమర్పించుకుంటాను స్వామి అని ఆ కోదండరాముడికి మొక్కుకుంటాడు. ఆ దేవుడి దయ వల్ల అతని వ్యాపారం ఎంతో మంచిగా సాగుతూ ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. పలు చోట్ల దుకాణాలు కూడా పెడతాడు. అందరూ ఆయన షాపులో బట్టలు కొనటానికి ఎంతో మక్కువ చూపిస్తారు. ఎందుకంటే అతను బట్టలు అమ్మటంలో నాణ్యత వహించేవాడు, అలాగే తక్కువ రేట్లకు అమ్మేవాడు. ఆ విధంగా అమ్మటం వల్ల ఆయనకి ఎన్నో లాభాలు వచ్చాయి. వ్యాపారం మంచిగా సాగిపోతుంది. ఒకరోజు తన భార్యతోనూ అలాగే తన కుమారుడితోనూ ఇలా అంటాడు, మనకి ఆ కోదండరాముడు దయ వల్ల వ్యాపారం మంచిగా సాగుతుంది, ఎన్నో లాభాలు వచ్చాయి. కాబట్టి నేను మొక్కుకున్న విధంగా ఆ కోదండరాముడికి 100 కాసులతో హారం చేయించి ఆయనకు సమర్పించడానికి మనం భద్రాచలం వెళ్దాము అని అంటాడు. భార్య అంటుంది, చాలా మంచి ఆలోచన అండి. ఆ రాముని దర్శనం చేసుకుని చాలా రోజులయ్యింది. ఈ విధంగా అయినా మనం వెళ్ళగలుగుతున్నాము అని సంతోషంతో అంటది. కానీ కొడుకు మొహంలో సంతోషం కనపడదు. కొడుకుని ఎలా అడుగుతాడు, ఏమిటి సన్యాసరాజు, నీ మొహంలో సంతోషం కలగట్లేదు, కనిపించడం లేదు, నీకు రావడం ఇష్టం లేదా చెప్పు, లేకపోతే మానే అంటాడు. లేదు నాన్నగారు, అది కాదు, నాకు రాముల వారిని దర్శనం చేసుకోవటం నాకు చాలా ఇష్టం, సంతోషం. కానీ ఇప్పుడు రాముల వారికి 100 కాసులు పెట్టి హారం చేయించడం అవసరం ఏముంది? ఆ ధనం ఉంటే పేదవారికి ఆకలి తీర్చవచ్చు, లేని వారికి సహాయం చేయవచ్చు. కష్టాలతో సమస్యలతో ఉన్నవారికి ఆ ధనాన్ని ఉపయోగిస్తే వారు ఎంతో సంతోషిస్తారు కదా నాన్నగారు అనేసరికి భోగరాజుకి కోపం వస్తుంది. ఇది నేను కష్టపడిన సంపాదన, ఆ రాముడికి నేను మొక్కుకుంటే వచ్చిన సంపాదన. కాబట్టి నేను అనుకున్న విధంగా ఆ రాముల వారికి నేను మొక్కు చెల్లించుకుంటాను. నీకు ఇష్టం లేకపోతే రావద్దు. నీవుకే ఎదురు చెప్పే అంత పెద్దవాడివైపోయావా? నాకు తెలియదా?
నేను మొక్కుకున్నాను, ఆ మొక్కు రేపే చెల్లిస్తాను. అందరూ కూడా ప్రయాణం అవ్వండి, ప్రయాణానికి కావలసిన వస్తువులు సిద్ధం చేయండి అని అంటాడు. అప్పుడు తన భార్య ప్రయాణానికి కావలసిన బట్టలు అలాగే హారం అవన్నీ కూడా ఒక పెట్టెలో పెట్టి సదిరి పడుకుంటారు. తెల్లవారి లేచేసరికి ఆ పెట్టె అనేది కనపడదు. ఎవరో దొంగలు వచ్చి ఆ పెట్టెని పట్టుకుపోతారు. ఆ పెట్టె కోసం ఇల్లంతా కూడా వీళ్ళు ఎత్తుక్కుంటారు. తీరా చూస్తే వెనక వైపు ఉన్న తలుపు తీసి ఉంటుంది. అప్పుడు అనుకుంటారు ఎవరో దొంగలు వచ్చి ఆ పెట్టెని పట్టుకుపోయారు అని, దొంగతనం జరిగిందని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడు భోగరాజుకు కోపం వచ్చి ఇలా అంటాడు తన కొడుకుతోటి, ఇదంతా నీ వల్లే. నువ్వు ఆ దేవుడికి హారాన్ని సమర్పిస్తాను అంటే నువ్వు వద్దన్నావు. అందుకే కోపం వచ్చి ఆ దేవుడు ఇలా చేశాడు. ఇకపై నేను నీతో ఎప్పుడూ మాట్లాడను అని ఎంతో కోపంతోటి కొడుకుతోటి భోగరాజు ఇలా అంటాడు. అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు తల్లి కూడా తిడుతుంది, ఎందుకు నాయనా నీకు ఏం తక్కువ చేశాము? మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో ఆ దేవుడికి హారం చేయించారు, మొక్కు తీర్చుకోవాలి అనుకున్నారు. కానీ నువ్వెందుకు నిరాశ చూపించావు? నాన్నగారికి ఎందుకు బాధ కలిగించావు? ఇప్పుడు చూడు, తీరా వెళ్దాము అనే టైంలో ఆ పెట్టె ఎవరో దొంగలు పట్టుకుపోయారు. ఎంతో బాధతోటి ఆ తల్లి అలా అని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా 4 రోజులు గడిచిన తర్వాత భోగరాజుకి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక ఉత్తరం ఇస్తాడు. ఆ ఉత్తరం ఎవరు ఇచ్చారు అని అడిగేలోపు ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. అప్పుడు భోగరాజు ఆ ఉత్తరం చదువుతాడు. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంటుంది, పూజ్యులైన భోగరాజు గారికి నా నమస్కారము. మీరు చేసిన సాయం ఎంతో గొప్పది. మీరు చేసిన సాయం వల్ల నా కూతురికి వివాహం నిశ్చయమైంది. మీరు మా కూతురి వివాహానికి రావాల్సిందిగా కోరుచున్నాము అంటూ ఆ ఉత్తరంలో రాసి ఉంటుంది. ఆ ఉత్తరం చదివిన తర్వాత భోగరాజు చాలా ఆశ్చర్యపోతాడు. ఉత్తరం తెచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు, ఈ ఉత్తరం రాసిన వ్యక్తి ఎవరో తెలియదు, నేను ఎవరికీ దానం చేయలేదు, ఎవరికి సహాయం చేయలేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే వివాహానికి వెళితే అక్కడ వివరాలు తెలుస్తాయి కదా అని వివాహానికి వెళ్తాడు. వెళ్ళేసరికి పెళ్లి కూతురి తండ్రి, రండి భోగరాజు గారు, నమస్కారం అండి. మీరు సమయానికి డబ్బు పంపి ఉండకపోతే నా కూతురి వివాహం ఆగిపోయేది. మీరు చాలా మేలు చేశారు, మీకు ఎంతో రుణపడి ఉంటాను అని అంటాడు. అనేసరికి భోగరాజులా అంటాడు, ఆశ్చర్యపోయి, ఆ డబ్బు నేను ఎవరికిచ్చి పంపాను, ఆ డబ్బు తెచ్చింది ఎవరో నీకు తెలుసా? అనేసరికి ఆ వ్యక్తిని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, కానీ ఇకపై ఎప్పుడూ కూడా మరవలేను. అంత గొప్ప సాయం చేశాడు. అతని పేరు మాత్రం కోదండరాముడు అని చెప్పాడు. మీరు డబ్బు ఇచ్చి రమ్మన్నారని చెప్పాడు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని కృతజ్ఞతలు చెప్తాడు. ఇతను ఆశ్చర్యంతో అలాగే తిరిగి ఇంటికి వచ్చేస్తాడు భోగరాజు. మరునాడు ఉదయం పక్క ఊరి నుంచి కొంతమంది రైతులు వస్తారు. ఆ రైతులు వచ్చి తలుపు తట్టేసరికి కోదండరాముడు తలుపు తీస్తారు. నమస్కారం అయ్యగారు, మీరు మాకు ఎంతో మేలు చేశారు. మాకు నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. పక్క ఊరి వెళ్ళి బిందులతోటి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. అలాంటి మా బాధ పోగొట్టి మీరు కోదండరాముడు ద్వారా మాకు ధనాన్ని పంపారు. ఆ ధనంతో మేము బావి తవ్వించుకున్నాము. ఆ బావి ప్రారంభోత్సవానికి మీరు తప్పకుండా రావాలి భోగరాజు గారు అని ఆ రైతులందరూ కలిసి అంటారు. అప్పుడు భోగరాజు మళ్ళీ ఆశ్చర్యపోతాడు. నేను ధనాన్ని పంపలేదు కదా అని మనసులో అనుకుని వారితో ఇలా అంటాడు ఏమీ తెలియనట్లుగా, అవునవును, ప్రకృతి మనకు ప్రసాదించిన వరం గాలి, నీరు. అటువంటి నీరు కోసం మీరు బావి తవ్వించడానికి నేను పంపించిన ధనం ఉపయోగపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆ సందర్భంగా భోగరాజు మాట్లాడుతాడు. అదంతా చూస్తున్న భార్య ఇలా అంటుంది, ఏమిటండి మీరు ఇంత ధనాన్ని ఎప్పుడు మీరు దానంగా ఇచ్చారు? ఆ కోదండరాముడు ఎవరు? మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరూ లేరు కదా, మరి మీరు ఇప్పుడు ధనాన్ని ఇచ్చారు అని అడుగుతుంది. భార్య అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం కూడా ఆయన దగ్గర లేదు. అసలు ఏం జరుగుతుందో భోగరాజుకే అర్థం కాక ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు.
రైతులు పిలిచిన సందర్భంగా పక్క ఊరి వెళ్ళి బావి ప్రారంభోత్సవం చేసి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు తన మనసులో భోగరాజు ఇలా అనుకుంటాడు. కోదండరాముడికి చేయించిన కాసుల హారం పోయిన సందర్భంగా ఆ కోదండరాముడే కనుగరించి ఈ పనులన్నీ మంచి పనులన్నీ ఈ విధంగా సాయం చేస్తున్నాడేమో అన్న ఆలోచన భోగరాజులో వస్తుంది. ఇంతలో ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి, అయ్యా మీకు నమస్కారాలు అని అనేసరికి, ఎవరు బాబు అనేసరికి, నా పేరు నాగరాజు, నేను పక్క ఊరు నుంచి వచ్చాను, మీరు ఎంతో సాయం చేశారు, నేను ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నానండి, అంతు తెలియని వ్యాధితో బాధపడుతున్నాను. అప్పుడు మా ఔషధం ఇచ్చే డాక్టరు అన్నాడు, నాకు ఇచ్చే ఔషధం తయారీలో బంగారం అవసరమవుతుంది అన్నాడు. నేనా కటికి పేదవాడిని, కుటుంబ పోషణ కూడా నాకు కష్టమై భారం అవుతుంది. అటువంటి సమయంలో మీరు కోదండరాముడు అనే వ్యక్తితో బంగారాన్ని పంపారు. ఆ బంగారాన్ని కొంచెం ఔషధంలో తయారు చేసి నాకు ఇచ్చారు. అది తిన్న తర్వాత నా ఆరోగ్యం కుదుటపడింది. మిగిలిన బంగారంతో చిన్న వ్యాపారం పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు కుటుంబ పోషణ కొంచెం మెరుగుపడింది. ఎంతో సంతోషంతో ఇదంతా కూడా మీరు సమయానికి ఆ కోదండరాముడు ద్వారా నాకు బంగారాన్ని పంపడం వలన నేను బ్రతకగలిగాను. అలాగే నేను ఎంతోమంది దేవుళ్ళకి మొక్కుకున్నాను నా ప్రాణాలు కాపాడమని. ఏ దేవుడో కరుణించి మీ రూపంలో నన్ను పంపాడు, మీకు ఎంతో రుణపడి ఉంటాను అని భోగరాజుతో అతను తన బాధను విన్నవించుకుంటాడు. ఆ బాధనంతా వినేసరికి భోగరాజు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్రాణం పొయ్యాలన్నా ప్రాణం తీయాలన్నా ఆ దేవుడికి మాత్రమే సాధ్యం. అటువంటి ఆ కోదండరాముడిని నిత్యం కొలుచుకునే సంతోషంగా ఉండు. చేతనైతే ఎవరికైనా కొంచెం సాయం చెయ్యి, అదే నీవు నాకు తీర్చుకోగలిగే రుణం అని భోగరాజు అంటాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోగా ఇంతలో ఒక వ్యక్తి వస్తాడు. అతను కంసాలి వచ్చి అంటాడు, అయ్యా మీరు పంపిన ధనంతో నేను రాముల వారికి ఈ హారాన్ని తయారు చేశాను. మీ గురించి నేను విన్నాను. మీరు ఎంతో దాన ధర్మాలు చేస్తారని, ఎంతో మంచి మనసున్నవారని, మీరు పుణ్యాత్ములని నేను మీ గురించి విన్నాను. కాబట్టి నేను ఆ రాముడికి ఏదో ఉడత సాయంగా నేను ఎక్కువ మొత్తంలో ఇచ్చుకోలేను. కాబట్టి నాకైతే ఈ హారం తయారు చేసినందుకు తరుగు మజూరు నాకు ఇవ్వద్దు. ఇది మీరు వెళ్ళి ఆ కోదండరాముడికి సమర్పించుకోండి అనేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు భోగరాజు లోపలికి వెళ్ళి భార్యతో ఇలా అంటాడు. కోదండరాముడి దర్శనానికి భార్యతో చెప్తాడు. ఇంతలో పక్క గదిలో ఉన్న తన కొడుకు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాటలు వినిపిస్తాయి. అప్పుడు పక్కన ఉండి భోగరాజు వింటాడు. అప్పుడు తన కొడుకు ఇలా అంటాడు, రాజు, నీవు మా ఇంటికి దొంగలా వచ్చి ఆ సొమ్మునంతా నీవు దొంగతనం చేశావు. నేను కోదండరాముడిగా నటించి ఆ సొమ్మునంతా కూడా ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేశాను. సహాయం పొందిన వారందరూ వచ్చి మా నాన్నగారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. అది చూసి మా నాన్నగారు అనుకుంటున్నారు, నేను చేసిన పుణ్యం వల్లే ఆ దేవుడే స్వయంగా వచ్చి అందరికీ సాయం చేసి నాకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారు అని మా నాన్నగారు అనుకుంటున్నారు. మా నాన్నను మోసం చేసినందుకు నాకు కాస్త బాధగానే ఉంది. ఆ రోజు నుంచి కూడా మా నాన్నగారు నాతో మాట్లాడటం మానివేశారు. మా నాన్న నాతో మాట్లాడకపోవడం నాకు ఇంకా బాధగా ఉంది. కానీ ఇక్కడ సంతోషకరమైన విషయం ఏమిటి అంటే, మా నాన్నని మోసం చేసి సంపాదించిన బంగారపు కాసులు మంచి పనులకు వినియోగం అయ్యాయి అని అంటాడు. ఇదంతా కూడా భోగరాజు చూస్తాడు. చూసిన తర్వాత మరుసటి రోజు తన కొడుకుని పిలుస్తాడు. పిలిచి తన దగ్గర ఉన్న 100 కాసుల హారాన్ని కొడుకు చేతిలో పెడతాడు. ఇదిగో సన్యాసరాజు, నేను మళ్ళీ మొక్కు చెల్లించుకోదలుచుకోలేదు. నీ చేతిలో పెట్టిన బంగారు హారాన్ని కూడా ప్రజల కోసం సద్వినియోగం చేయి. నువ్వు నీ స్నేహితుడితో మాట్లాడినప్పుడు అసలు విషయం తెలుసుకున్నాను. ఇన్ని రోజులు నేను నీతో మాట్లాడలేదు. నీతో నేను చాలా కఠినంగా ప్రవర్తించాను. నీవు నా మీద ఎంతో కరుణ చూపించావు, నా కళ్ళు తెరిపించావు. సాటి మనిషికి సహాయం చేస్తే కలిగే ఆనందమేమిటో నాకు తెలిసేలా చేశావు. కోదండరాముడికి ఇచ్చే కాసుల హారం సద్వినియోగం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ
నువ్వు చేసిన మంచి పనులు నా మనసుకు ఆనందాన్ని సంతృప్తిని కలిగించాయి. సంతోషంతోటి కొడుకుతోటి ఈ విధంగా అంటాడు. తండ్రిలో వచ్చిన మార్పుకి సన్యాసిరాజు ఎంతో సంతోషిస్తాడు. తర్వాత అందరూ కలిసి ఆ కోదండరాముని దర్శనం చేసుకుని వస్తారు. వచ్చిన కాడి నుంచి కూడా తన వ్యాపారంలో లాభాలలో 3 వంతు ప్రజలకు సహాయం చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వారందరికీ తన రూపేణ సహాయం చేస్తూ ఉండేవారు. ఆ విధంగా సాయం చేసి వాళ్ళల్లో సంతోషాన్ని చూసి వీళ్ళు కూడా ఎంతో సంతోషంగా గడిపేవారు. ఫ్రెండ్స్, బాబాగారు పంపించిన సందేశం విన్నారు కదండి. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.